అండి ఎలా చూస్తున్నాము? ప్రతి ప్రాణిని మనం భౌతికంగానే చూస్తున్నాం, రూపనామాలే చూస్తున్నాం, కానీ దానికి ఆధారమైనటువంటిది సద్వస్తువు చూసే దృష్టి మనకి ఇంకా అలవాట్లేదు. ఆ అలవాటానికి దానికి ప్రక్రియలు అనమాట. మనం ఏం చూస్తున్నాము? ఆ రూపనామాలే చూస్తున్నాం, అంటే రూపనామాలకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుని చూసే దృష్టి కలిగింది రావట్లేదు. మరి మనం అందరూ చూపున్న వాళ్ళ, చూపులేనటువంటి వాళ్ళ? చూస్తే చూపుండేవాళ్ళు, పరమేశ్వరుని చూస్తే చూపుండేవాళ్ళు. మనమంతా వ్యవహార దృష్టిలో చూస్తున్నాము ఈ కళ్ళతో, కానీ జ్ఞాన నేత్రంతో చూస్తాము. కానీ ఆ దృష్టి ఎట్లా చూడండి, మనం సృష్టిని మార్చలేము, దృష్టిని మార్చుకుంటే చాలు. చాలా మంది సృష్టిని మార్చకపోతుంటారు చాలా మంది, కానీ దృష్టిని మాత్రం మార్చుకోరు. అది ఎందుకు ఆ విధంగా అంటే మనం ఇంకా సాధన సంపూర్ణంగా చేయలేదు. ఎక్కడ ఎవరితో చేయలేదు? మనందుకు మనమే చేసుకుంటూ పోతున్నాము. మనందుకు మనమే షౌకారం కొంటే షౌకారం కాదు. ఎవరు చెప్పాలా? గురువు వాళ్ళు చెప్పాలా, ఇతను డబ్బు దండి ఉంది షౌకారం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవాలా. ఎవరు చెప్పాలా? తనందుకు తాను గురువు కాదు. రమణ మహర్షి చెప్తాడు, తాను గురువు అని చెప్పుకునే వాడు గురువే కాదు. ఎవరు చెప్పాలా? శిష్యుడు చెప్పాలి. నా అజ్ఞానాంధకారం పట్టున్నాడు చూడండి, ఆయనే గురువు నాకు అని చెప్పి చెప్పుకోవాలి. కానీ తనకంటూ తానే గురువు అని చెప్పుకునేవాడు ఎప్పటికీ గురువు కానే కాదు అని చెప్పేసి రమణ మహర్షి చెప్తాడన్నమాట. అందుకు మనము ఏ దృష్టితో చూస్తున్నాము? చాలా మంది మనము చూడండి, ప్రతి విషయంలోన, ప్రతి వ్యక్తిలోన పరమేశ్వరుని చూసే దృష్టిని మనం అలవర్చుకుంటే చాలు. ఎక్కడ చూస్తున్నాము? విగ్రహారాలన్నీ చూస్తున్నాం, కానీ ఇంకా మనకు ఆ దృష్టిని అందరి యొక్క హృదయాంతరాలలో శాస్త్రం ఏం చెప్పింది? సర్వస్వ చాహం హృదయ సన్నివిష్టో క్షేత్రజ్ఞం చాపుహామితి సర్వక్షేత్రేషు భారత ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతే. ఎక్కడ చూస్తున్నాం? ఇవేం చెప్తున్నాం. ఆ పరమేశ్వరుని యొక్క నీవు ఎప్పుడైతే చూస్తావో ఆ పరమేశ్వరుని, నీవు ఇంకో పరమేశ్వరుని ఫస్ట్ నీలో చూసుకో పరమేశ్వరుని, తర్వాత అందరిలో చూసే మనకు దృష్టి అలవడుతుంది. అది ఎవరి ద్వారా? మనంతగా మనమే కాదు, ఒక్క సద్గురువుని ఆశ్రయించాలి. చూడండి, ఈ భాగవతం చదవాలంటే ఒక గురువు ఉంటాడు, ఎవరో ఉంటే ఆశ్రయించుకుంటాం. నాకు నేర్పించిన ఆయనతో నుంచి అంటాం, కానీ గురువు అనుకుంటాం ఆయన అనుకోమే. ఇప్పుడు ఎవరితో భాగవతం నేర్చుకున్నాం అనుకో, భగవద్గీత నేర్చుకున్నాం అనుకో, ఆయన ఎవరితో చూపించినాడపై ఇట్లా పద్యం చదివేది నేర్చుకున్నా అంటాం, కానీ గురువు అనుకుంటాం ఆయన్ని. చూడండి మన దృష్టి ఎట్లుంది? ఆయన సామాన్య మానవునిగా లెక్కేస్తాము, కానీ సాక్షాత్ పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చి నాకు ఈ విద్యను అందించాలని చెప్పేసి అనుకుంటామా? అనుకో. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా భౌతికమైనటువంటిది, భిన్న దృష్టితోన రూపనామాలతోనే మనం చూస్తున్నాం ఆ వ్యక్తిని, కానీ రూపనామ రహితమైనటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడని చెప్పేసి మనం ఆ యొక్క ఆ దృష్టితో చూసినప్పుడు నీకు ఇంకా ఎక్కడో పోయి చూసే అవసరం లేదు, అంతగా నీకు ఆయనే కనబడుతున్నాడు. అందుకే ప్రహ్లాదుడు చెప్పిండేది మనం ఏమన్నాడు? ఇందుగలడందు లేడని సందేహమువలదు చక్రి సర్వోపగతం దెందెందు వెతికి చూసిన వెతుకుతున్నామా అందండే గలడు దానవాగ్రని వింటే అని చెప్పాడనమాట. ఎక్కడ చూస్తున్నాము? ఇందుగలడందు లేడని సందేహమే వలదు. ఎక్కడ చూస్తున్నామంటే ఒక చోటు చూస్తున్నాం, ఒక చోటు చూడలే. సందేహం చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన వెతుకుతున్నాం, కానీ దైవాన్ని వెతికి ధనాన్ని వెతుకుతుంటాం. మానవుడు ఎవరు వెతుకుతుంటామో వెతుకుతున్నాం, వెతికే దాంట్లో తేడా ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడం లేదు. భాగవతం చదివినందుకు మనకు అదొక అనుభవం వస్తుంది అనమాట. ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇప్పుడే నీవు బ్రహ్మవిత్ బ్రహ్మైభవతి, నీకు ఇప్పుడే బ్రహ్మం అయిపోతావు, ఇంక ఎప్పుడే కాదు. వాయిదా వేసుకోవద్దండి, జన్మలకు పోవద్దండి. మళ్ళా నాకు ఈ జన్మలో ఎట్లయితే మోక్షమో, ఎన్నో జన్మలు ఎత్తావా నాకెట్లా లభ్యమవుతుంది?
అని వాయిదా వేసుకోవద్దండి. ఎందుకంటే నీవు బ్రహ్మమయ్యే ఉన్నావు. కాదు అని ఆరోపణ వేసుకున్నావే, అక్కడి నుంచి నువ్వు కావడానికి ప్రయత్నం చేసేదంతా నీ స్వరూపానికి అడ్డండి. అర్థమవుతుందా? నీవు బ్రహ్మమయ్యి ఉండి కూడా నేను కాదు అనుకున్నటువంటి అజ్ఞానం వల్ల ఆరోపించుకున్నామే. ఆ ఆరోపణ ఎంతవరకు తీసుకున్నదంటే జన్మలకు హేమం తీస్తుంది. అదే నేను కాదన్నప్పుడు ఏం చేయాలా? కావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పేదవాడు అనుకున్నావు, షౌకారు కావడానికి ప్రయత్నం చేశావు. నేను బ్రహ్మం కాదనుకున్నావు, ఏం చేయాలి? బ్రహ్మం కోసమా ఏవో సాధనాలన్నీ కూడా చేస్తున్నావు. అంటే నీ స్వరూపానికి ఆ చేసినంత కూడా నీ స్వరూపానికి అడ్డే అనుకుంటా. ఆ స్థితిని నీవు ఇప్పుడు పొందుతున్నావండి. ప్రతి వారు కూడా ఇప్పుడు ఆ అనుభూతి పొందుతున్నాము. రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగినాడు, స్వామి ఆత్మానుభూతి పొందేది ఎప్పుడు? ఆత్మానుభూతి ఎప్పుడు పొందేది అని అడిగినాడు అన్నాడు. ఆత్మానుభూతి పొందని క్షణమంటూ లేదు చూడి అన్నాడు. అక్కడ ఆత్మానుభూతి పొందని క్షణమంటూ లేదు చూడి అన్నాడు. మనం ఎక్కడ చూస్తున్నామా? దాన్ని చూస్తున్నామా? ప్రపంచంతో చూస్తున్నాం. మన యొక్క దృష్టి దగ్గర ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ నిన్ను నువ్వు చూసుకోలేదు. నిన్ను నువ్వు చూసుకుంటే ఆత్మానుభూతి ప్రతి క్షణం నువ్వు పోయేస్తున్నావు. ఎక్కడికి? నీ యొక్క స్వరూపం, నీ మూలంలోకి వెళ్ళేస్తున్నావు. కానీ మనం అనుకుంటున్నాము, నాకెట్లా అనుభవం వస్తుంది? ఆ పెద్దలప్ప ఎంతో అట్లుండే వాడికి నప్ప అది కలిగేది అంట అని చెప్పేసి అనేది కూడా అక్కడి నుంచే వచ్చింది. అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, ఆపేస్తే మళ్ళా చెప్తున్నాను, ఎక్కడికి పోయేస్తున్నాను నేను? ఆ మూలం ఎవరైతే తెలుసుకుంటారో ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తుడైపోతావు అన్నమాట. ఆ స్థితిని నువ్వు పొందాలి. అంతేగాని ఆ అనుభూతులు కలగల, కానీ ఎక్కడో అని కాదు. నువ్వు ఎక్కడని కాదు, నీవు అయ్యే ఉన్నావు. కాలేదని ఒక ఆరోపణతోనే నువ్వు ఇంకా నువ్వు కావడానికి ఎన్నో జన్మలకు నీవే హేతువు చేసుకుంటున్నావు అన్నమాట. అందుకు మీరందరూ కూడా ఈ తత్వాన్ని తెలుసుకొనేసి ఎప్పుడైతే ప్రతి క్షణము కూడా, అదే నేను మన శ్రీమదాచార్య గారు మాట్లాడుకుంటూ వస్తున్నారు, చందమామ 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 నీ సంధి చూసి సంధి కలిగే జ్ఞానం ఎవరే? చందమామ. ఎవరు? ఏది సంధిని? చూడండి, మాటకు మాటకు సంధి, సంకల్పమునకు సంకల్పమునకు ఒక సంధి, అవస్థకు అవస్థకు ఒక సంధి, చీకటికి వెలుగుకు ఒక సంధి. ఆ సంధిలో నువ్వు వందనం చేయాలి. నిజమైనటువంటి సంధ్యావందనము అన్నమాట. బ్రాహ్మణులంతా చేస్తుంటారు. అది కాదు సంధ్యావందనం అంటే మంత్రోచ్చరణతో అది కాదు. నీ సంధి ఏది? ఆ సంధిలో నువ్వు ఉండడమే సంధ్యావందనం. మనస్సు ఆలోచిస్తుంటారు, అట్లే ఆలోచించుదా. ఒక సంకల్పం చేస్తుంది, వెంటనే ఆపేస్తారు. నీవు పోకపోతే, దానింతా నువ్వు వెళ్ళకపోతే వాటికి ఆపేస్తుంది. ఏం నా ఏంటి రాలేదు అని చెప్పేసి ఇంకో సంకల్పం చేస్తుంది. ఈ సంకల్పము ఎక్కడ పుడుతున్నాయి? ఈ సంకల్పానికి మధ్య. అంతెందుకు సముద్రంలో అలకు మధ్య సంధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంధి నీళ్ళలోనే వచ్చింది. నీళ్ళలోనే పుడుతుంది. అలా మన నీళ్ళలోనే లయమవుతుంది. అట్లా నీ స్వరూపంలోనే సంకల్పం పుడతారు, మళ్ళీ నీ స్వరూపంలోనే లయిస్తారు. దాన్ని ఎవరైతే విచారిస్తారో అప్పుడు ఇంకా నీవు ఇంకా సంకల్పమే చేయదు మనస్సు.